ఈ సమయమందు మనము వాక్య భాగంలోకి వెళ్దామండి. దయచేసి గమనించండి. ఈ రాత్రి శ్రేష్టమైనటువంటి ఒక అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే శనివారపు ప్రార్థన కూడికలో మనము దేవునితో ఉండినట్లుగా, దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఈ రాత్రి కాల సమయమందు మనము ఆత్మ చేత నడిపింపు అన్నట్లుగా, మరి ఆత్మీయ జీవితంలో బలపడినట్లుగా మనం ముందుకు వెళ్ళాలంటే దేవుని వాక్యము మనతో మాట్లాడాలి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుని ప్రార్థన చేసుకుని మనము కార్యక్రమంలోనికి వెళ్దామండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనము 121వ పేజీ నంబరు 121. చదవడానికి త్వరగా చదవడానికి మరి ఈ పేజీని గుర్తుపెట్టుకొని తీసి చదవాలని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తున్నాను. 17వ వచనం, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుతామండి. నూట 21వ పేజీ అమ్మా. మోసే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకుని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించే జనము బలము కలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారి నివసించే భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, నివసించే పట్టణములు ఎట్టివో, వారు గుడారంలో నివసించురో కోటలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో చాలిండి కనిపెట్టవలెను. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనములనైనా మరి గతించిన వారాలన్నీ కాపాడి మరొక సమయం నీ పాదాల చెంత ఇటు రీతిగా కూడుకోవడానికి కృపనిచ్చినందుకే స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సదబండి లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. నీ బిడ్డల వెనుకల్లో ప్రభా నైనా నీ వాక్యాన్ని పరిశుద్ధపరచండి. మీరే నీ బిడ్డల మనం అందరితో మాట్లాడండి. ఇదిగోనే ప్రభు, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వెనగల చెవులు, గ్రహింపుగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేయమని ఇదిగోనైనా ప్రభు నిలబడిన దాసును మరుగుపరిచి దాసుని ముఖాంతరంలో వచ్చి మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మోషేకు సెలవిచ్చిన సెలవు చెప్పున దేవుడు మోషేతో పలికినటువంటి మాట చెప్పున మోషే తన దగ్గరున్నటువంటి ప్రజలతో చెప్పినటువంటి మాటను ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని వాగ్దానం ఇచ్చి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఐగుప్తులో 10 తెగుళ్లను దేవుడు ఆ అద్భుతమైన 10 తెగుళ్లను రాజుకు కనపరిచి, రాజు చేత తన ప్రజలందరూ కూడా ఐగుప్తుల నుంచి బయటికి వెళ్ళినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోషే నడిపిస్తుండగా, ఆ మోషేతో వీరు కూడా వెళ్ళేటట్టుగా మరి దేవుడు కృప చూపించారు. వారిని బయటకు తీసుకుని వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. అయితే దేవుడు అరణ్య మార్గం గుండా వీరిని నడిపిస్తుండగా కొంతకాలమైన తర్వాత దేవుడు మోషేతో చెప్పాడు, నేను మీకు కానానును ఇస్తానని చెప్పాను కదా, మీకు వాగ్దానం ఇచ్చాను కదా, ఆ కానాను ప్రదేశాన్ని మీరు స్వతంత్రించుకోవడానికి మోషే కొంతమందిని దానిని వేగు చూడడానికి పంపించు. ఆ ప్రాంతం ఎలాగుందో, ఆ ప్రదేశం ఎలాగుందో దానిని చూడడానికి కొంతమందిని పంపించని దేవుడు మోషేతో చెప్తున్నాడు. 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చును, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపు,
వారు పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. ఎన్ని గోత్రాలు మనకి? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలలో 12 మందిని నీవు వేగు చూడడానికి పంపించు మోషే అని దేవుడు మోషేతో చెప్తే, మోషే ఒక 12 మందిని ఏర్పాటు చేసి ఆ 12 మందిని కానాను దగ్గరికి వేగు చూడడానికి పంపించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే 17వ వచనం మనం చదువుకున్నాం కదా, మోషే కానాను దేశంలో సంచరించి చూచుటకు ఈ 12 మందిని పంపినప్పుడు వారితో ఇట్లు చెప్తున్నాడు మోషే, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించే జనులు బలము గలవారో బలము లేనివారో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించే భూమి ఎట్టిదో అది మంచిదో అది చెడ్డదో, వారు నివసించే పట్టణములు ఎట్టివో వారు గుడారంలో నివసించుదురో కోటలో నివసించుదురో, ఆ భూమి విస్తారమైనదో నిస్సారమైనదో, సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలం కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని ఆమాతువు పోవు మార్గముగా రెహోబో వరకు దేశ సంచారం చేసి వారు చూసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ చరిత్ర ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తున్నటువంటి కానానును స్వతంత్రించుకోవడానికి దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేసి మోషేతో చెప్పాడు. మోషే 12 మందిని ఏర్పాటు చేసి గోత్రానికి ఒకరు చెప్పున ప్రతి గోత్రంలోంచి ఒక్కొక్క వ్యక్తిని తీసుకుని ఆ గోత్రము చెప్పున ఒక్కొక్కరిని ఏర్పాటు చేసి 12 గోత్రాలకి 12 మందిని నీవు కానానును వేగు చూడడానికి పంపించు. వేగు చూడడం అంటే అర్థం ఏంటి? ఆ దేశాన్ని సంచరించి చూసినా, ఏదైనా ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటే రాజు యుద్ధానికి వెళ్ళక ముందు ఏం చేస్తాడంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా రాజు గమనిస్తాడు. యుద్ధానికి వెళ్ళే రాజు అక్కడ ఎలాగుందో ఏంటో తెలియకుండా వెళ్ళిపోడు. అక్కడ 100 మంది ఉండొచ్చు, 200 మంది తీసుకెళ్ళాలి గెలవాలంటే. అక్కడ 1000 మంది ఉంటే 2000 మందిని తీసుకుని వెళ్ళాలి. అక్కడ బలాఢ్యులు ఎక్కువ ఉన్నారనుకో, వారికంటే ఆ బలాఢ్యులైన వారిని ఈ రాజు వారిని చేయించాలంటే తీసుకుని వెళ్ళాలి. అది దానికి ఉన్నటువంటి యుద్ధానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఒక బలవంతుని గెలవాలంటే నువ్వు ఇంకా బలం కలిగేవాడు ఉంటేనే కానీ నువ్వు గెలవలేవు. ఈ రోజున చాలా మంది గెలవాలనుకుంటారు కాదు, గెలవలేరు. కారణం ఏంటో తెలిసింది, ఎదుటివారి యొక్క బలాన్ని తెలుసుకోకుండా, ఎదుటివారి యుక్తులను తెలుసుకోకుండా పోరాడితే ఓడిపోతూ ఉంటాం. ఎన్నికల్లో అలాగే జరిగింది. కనుక ప్రత్యర్థి యొక్క బలం ఎంత, ఆ బలాన్ని మనము తెలుసుకోకపోతే మనం గెలిచేస్తామంటే కుదరదు, గెలుపుకు రాదు. అందుకు దేవుడు చెప్పాడు, మీరు దాన్ని స్వాధీనపరుచుకోవాలి. స్వాధీనపరుచుకోవడానికి సహాయము నేనే చేస్తాను, కానీ మీరేం చేయాలి? ఆ దేశాన్ని వేగు చూసి మీరు రావాలి. వేగు చూడాలంటే ఏం చేయాలి? మీరేం చేస్తారంటే గోత్రానికి ఒకళ్ళు చెప్పున 12 గోత్రాల్లోంచి 12 మందిని తీసుకుని ఆ వేగు చూడడానికి పంపించు మోషే అని చెప్పి మోషేకు దేవుడు చెప్పాడు. మోషే ప్రజలకు చెప్పి 12 మందిని పంపించారు. వీళ్ళు ఏం చేశారు? ఈ 12 మంది వెళ్ళారు. ఎక్కడికి? వేగు చూడడానికి వెళ్ళారు. ఎందుకు వేగు చూడడం? ఆ దేశం మంచిదో కాదో వేగు చూసి వచ్చి మరలా మోషేకి చెప్తే మోషే ఆ కానానును స్వతంత్రించుకోవడానికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు మోషే చేస్తూ ఉంటాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, వీరు వేగు చూడడానికి వెళ్ళారు. అది ద్రాక్ష పండ్ల ఫలాలు ఇచ్చేటువంటి కాలము. అందుకోసం వారు వెళ్ళిన తర్వాత ఏం చేశారంటండి, వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చి అక్కడ ఎస్కోలు లోయలకు వచ్చి అక్కడ ఒక గెలను ద్రాక్షలతను యొక్క కొమ్మను కోసి దండెమతో 2 మోసిరి. మరి వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజరపు పండ్లు తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎస్కోలు లోయ అను పేరు పెట్టబడను. వారు 40 దినములు, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, వారు 40 దినములు ఆ దేశంను సంచరించి చూసి తిరిగి వచ్చిరి. ఈ 12 మంది వెళ్ళారు. ఆ దేశం అంతా కూడా సంచరించారు. సంచరించి ఆ దేశంలో పండినటువంటి ద్రాక్ష గెలను కొన్ని కాయలను కూడా తీసుకుని వారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, వారు వెళ్ళి చూసి వచ్చేశారు. వచ్చిన తర్వాత మోషే వారిని
అడుగుతున్నాడు. నాయన మీరు వెళ్ళారు కదా, ఆ దేశం ఎలాగుంది, ఆ ప్రాంతం ఎలాగుంది, మనం జయించడానికి అనువుగా ఉందా, మనం దాన్ని జయించగలుగుతామా, లేదా వారు మనలను ఓడిస్తారా, ఎలాగుంది అని చెప్పి ఆ సమాచారం చెప్పమని మోషే వెళ్ళినటువంటి 12 మందిని అడగడం జరుగుతుంది. అయితే అక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, అయితే ఆ దేశంలో నివసించు చూడండి, తెలియజేసింది మనకి 27 వచ్చింది చూడండి. ఆ దేశ పండ్ల వారికి చూపించారు. వారు అతనికి తెలియజేసింది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దేవుడు ఏదైతే చెప్పాడో పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని ప్రవేశపెడతానని దేవుడు చెప్పినట్టుగా అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. మొట్టమొదటిగా చదవండి, దాని పండ్లు ఇవి మేము తెచ్చాం కదా, ఇవి అయితే జాగ్రత్తగా వినాలి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరి అక్కడ అనాకీలను మేము చూసితిమి. ఎవరిని చూస్తారంటే వీరు అనాకీలను చూస్తారంట. అనాకీలు అంటే బలాఢ్యులు, బలమైన వారు, ఎత్తరగా ఉన్నవారు, గొలియాతు సంతతికి సంబంధించిన వారు అనుకోవాలి. ఓ మాటలో చెప్పాలంటే దావీదు ఆ యొక్క గొలియాతు ముందు ఎలాగా ఉన్నాడండి, ఆ మిడతల్లాగా ఉన్నాడు. అనాకీలు అంటే అంత భారీ దేహము, భారీ ఎత్తు కలిగినటువంటి వారు. చూడండి, అనాకీలను మేము చూచితిమి. అమాలేకులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు. ఎత్తీలు యోబూసీలు కూడా అమోరీలు కొండ దేశంలో నివసించుతున్నారు. కానానీయులు సముద్రమునొద్దను యోర్దను నదీ ప్రాంతంలో నివసించుతున్నారని చెప్పిరి. కాలేబు, జాగ్రత్తగా 30 వచ్చాను, కాలేబు మోషే ఎదుట జనులను నెమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దానిని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనిను. ఎవరన్నారండి? కాలేబు అన్నాడు. కాలేబు ఏమన్నాడు తెలుసా? మనం ఆ దేశాన్ని జయించవచ్చు, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు, ఎందుకంటే నిశ్చయంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా అని చెప్పాడు. అయితే దాన్ని జయించడానికి మనకు శక్తి చాలన్న. అయితే అతనితో కూడా పోయినటువంటి ఆ మనుషులు, ఆ జనులు మనకంటే ఇంకొక ఇద్దరే చెప్పారు, కాలేబును యెహోషువ ఇద్దరు మాత్రం ఆ దేశానికి మనం వెళ్ళవచ్చు, ఆ దేశాన్ని మనము స్వతంత్రించుకోవచ్చు అని చెప్పారు. అయితే మిగిలిన 10 మంది చెప్పినటువంటి సమాచారాన్ని ఈ రోజున ఈ రాత్రికాల సమయం మందు మనము దానిని ఆ 10 మంది చెప్పిన సమాచారాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని ధ్యానించాలి. చూడండి అయితే 31వ వచనంలో, అయితే అతనితో కూడా పోయినా ఆ 10 మంది మా మనుషులు అన్న కాడ 10 మంది పెట్టుకుని, ఆ 10 మంది మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారికి మన మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెపీలీలు సంబంధులైన అనాకు వంశపు నెపీలీలను మేము చూసితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమని వారి దృష్టికి అట్లే మేము కూడా ఉంటామని వారు చెడ్డ సమాచారం చెప్పిరి అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుందండి. ఏ సమాచారం అంటే ఇది? చెడ్డ సమాచారం. పంపించిందేమో మోషేకి చెప్పిందేమో దేవుడు వాగ్దానం ఏంటి వీరికి దేవుడు వాగ్దానం ఏంటి? మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను, ఆ దేశాన్ని మీకు నేను ఇస్తాను అని చెప్పాడు దేవుడు. ఇది దేవుని వాగ్దానం, మనుషుల వాగ్దానం కాదు ఇది. అయితే మోషేతో ఏం చెప్పాడు? ఒక్కసారి వేగు చూసి రమ్మని చెప్పు, 12 గోత్రాల్లోంచి 12 మందిని పంపమని మోషేతో చెప్తే, మోషే 12 మందిని ఏర్పాటు చేసి గోత్రానికి ఒకళ్ళు చెప్పిన 12 మందిని పంపించారు. ఈ 12 మందిని పంపించిన తర్వాత అందులో మంచి సమాచారం చెప్పింది యెహోషువ, కాలేబు. చెడ్డ సమాచారం చెప్పింది మాత్రం 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఈ 10 మంది చెడ్డ సమాచారం చెప్పినప్పుడు అక్కడ జరిగినటువంటి అల్లరిని మనము 14వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తామండి. చూడండి, 14వ అధ్యాయం 1వ వచనం చదవండి.
అప్పుడు సర్వ సమాజము అంటే అక్కడ కూడుకున్నటువంటి జనాభా అంతా కూడా మోషే ఎవరినైతే 10 లక్షల కాల్బలాన్ని ఐగుప్తులోంచి బయటకు తీసుకుని వచ్చి నడిపిస్తున్నటువంటి ఈ జనాభా అంతా కూడా ఏం చేశారంటే సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరి ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సనుగుకొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో, ఐగుప్తులో మేమేలా సావలేదు, ఈ అరణ్యమందు మేమేలా సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చను. ఏమంటున్నారండి వీళ్ళు? అయ్యో, గుండెలో బాతుకుని ఏడుస్తున్నారంట. దేనికి ఏడుస్తున్నారు? వీళ్ళు ఏడ్చేది ఎందుకో తెలిసింది. యుద్ధం చేయాలి, వారితో యుద్ధంలో మనము గెలవలేము. 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, వారిని మనం గెలవలేం, వారు చాలా పెద్దవాళ్ళు, బలవంతులు, అనామీకులు ఉన్నారు అక్కడ, కనుక వారితో మనం యుద్ధం చేయలేము అని చెప్పి వారు చెప్తుంటే, ప్రియమైన బిడ్డలారా, ఈ సర్వ సమాజం కూడా ఎలుగెత్తి ఏడుస్తుందంట. మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎక్కడైనా 10 మంది కూర్చున్నారు అనుకోండి, ఇద్దరు మంచి సమాచారం చెప్తే 10 మిగిలిన 8 మంది చెడ్డ సమాచారమే చెప్తారు. ఏదైనా మనం పనికి వెళ్తుంటే ఒకటి మంచిది చెప్తే రెండోవాడు అంటాడు, ఎందుకు అక్కడికి వెళ్తావు అంటాడు. మీరు ఏ పని చేసినా కానీ మిమ్మల్ని వెనక్కి లాగేది ఎవరో? చెడ్డ సమాచారం చెప్పేవాడే వెనక్కి లాగుతాడు మిమ్మల్ని. మీ గెలుపుని వాడు ఓర్చలేకపోతే, మీ అభివృద్ధిని వాడు ఓర్చలేకపోతే ఏం చేస్తారు తెలుసండి? మీరు బాగుపడుతుంటే మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఈ 10 మంది వేగు చూడడానికి వెళ్ళినటువంటి 10 మంది కూడా ఎటువంటి వారో తెలుసండి? ప్రజలందరినీ భయపెట్టేటువంటి సందర్భాన్ని తీసుకొచ్చిన వారు ఈ 10 మంది అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, గమనించండి, దేవుడు వాగ్దానం ఇది. దేవుడు ఏం చేస్తాడు? నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నప్పుడు నువ్వేం చేయాలి? నమ్మాలి కదా. నమ్మాలా, నమ్మక్కర్లేదా? నిన్ను దీవిస్తానని చెప్పాడు దేవుడు నమ్మాలా మనం? నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు, నమ్మాలి కదా మనం? మరి నమ్మకుండా ఎవడో చెప్తే ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదించేస్తాడేంటి? భలే గొప్పడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడేంటి? ఉత్తిదే అంత అన్నాడు అనుకో. ఉత్తిదే అన్నవాడు నువ్వు నమ్ముతున్నావు, ఇస్తానన్న దేవుడిని నీవు నమ్మడం లేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, గమనించండి, చక్కగా గమనించండి. చెడ్డ సమాచారం చెప్పిన వారు 10 మంది, మంచి సమాచారం చెప్పిన వారు ఇద్దరే, యెహోషువ, కాలేబు. కనుక కాలేబు తన జీవితంలో దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడు, నమ్మిక కలిగిన వాడు. యెహోషువ కూడా దేవుని పట్ల విశ్వాసము, నమ్మిక కలిగిన వాడు. మోషే ఎలాగైతే దేవుని నమ్మిక ఉంచి ఈ జనాంగా నడిపిస్తున్నారో, యెహోషువ, కాలేబు కూడా మోషేకు సహకారిగా ఉంటూ వారితో వెళ్ళినటువంటి సందర్భాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. 4వ వచనం చూడండి. 4వ వచనం, వారు మనము ఏమనుకుంటా తెలుసా? ఆ యుద్ధానికి వెళ్ళొద్దు, మనం యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో మనం చనిపోవద్దు, మన భార్యలు మన పిల్లలు అందరూ చనిపోతాకు వచ్చేమేంటో మనము ఇలా కాదు. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మోషే మనకు నాయకుడు కదా, మోషే నాయకుడిని పక్కన పెట్టేసి ఏమంటా తెలిసింది, మనము ఒక నాయకుడిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకుంటున్నారంట. అసలు ఎంత ఆశ్చర్యం అండి! ఇప్పుడు ఐగుప్తులోంచి దేవుడు వీళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి విడిపించి నడిపించి తీసుకురావడానికి కారణం ఏంటి? ఐగుప్తులు వీళ్ళు శోకాలు పెట్టారు. ఇక్కడ 14వ అధ్యాయంలో ఎక్కడైతే ఎలుగెత్తి ఏడ్చారో, ఈ ఎలుగెత్తి ఏడ్చినటువంటి ఏడుపులన్నీ కూడా ఐగుప్తులు ఏడ్చారు. వీళ్ళు, మేము ఇటుకలు చేసుకోలేకపోతున్నాం, మేము అది గడ్డి తెచ్చుకోలేకపోతున్నాం, వీరు పెట్టే బాధలు మేము, ఐగుప్తులు రాజు పెడుతున్న బాధలు మేము తట్టుకోలేకపోతున్నాం, కనుక మమ్మల్ని విడిపించు దేవుడు అని చెప్పి కాళ్ళ యాలబడి ఏడ్చారు, కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు. ఏడ్చినప్పుడు దేవుడు వారి మొరవిని పాలు తెల్ల ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళడానికి ఐగుప్తు నుంచి విడిపించి తీసుకుని వస్తే, అరణ్యంలో ఇక్కడ కానాను ఎదుర్కోవడానికి వెళ్ళడానికి, కానానులో ప్రవేశించడానికి అక్కడ ఉన్నటువంటి బలాఢ్యులనే ఉన్నారని చెప్పి 10 మంది చెప్పినటువంటి ఆ విషయాన్ని బట్టి వారికి ఉన్న ఆలోచన ఏంటో తెలుసండి? బాగుంటే ముందుకి, బాగోపోతే వెనక్కి. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసండి? మనకి మేలు జరిగితేనే మనం ముందుకు వెళ్తాం, మనకి మేలు జరగకపోతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాం.
ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం పరిస్థితి చూడండి, ఈ ప్రజల పరిస్థితి చూడండి. మోషే చూడండి, వారు మనము నాయకుని ఒకరు నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడి అప్పుడు దేశంలో సంచరించి చూసిన వారిలోని నూను కుమారుడు యెహోషువ యెఫున్నె కుమారుడిని కాలేబు బట్టలు చింపుకుని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచిది, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చినది పాలు తేనెలు ప్రవహించు దేశము, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి అని చెప్పి కాలేబును యెహోషువ వాళ్ళని మోకరించి వేడుకుంటున్నాడు, వాళ్ళని బతిమాలుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, కానీ వారి మనస్సులు కరగలే, వారు ఎప్పుడు సణుగుతూనే ఉన్నారు. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. వీరు వేగు చూడడానికి వెళ్ళిన దినాలు ఎన్నండి? వేగు చూడడానికి వెళ్ళిన దినాలు 40 దినాలు వెళ్ళి వేగు చూసి వచ్చారు, బాగుంది. అయితే వేగు చూసి వచ్చిన తర్వాత పాజిటివ్గా చెప్పిన వారు ఇద్దరే, యెహోషువ కాలేబు. వ్యతిరేకంగా చెప్పిన వారు ఎవరు? 10 మంది వ్యతిరేకంగా చెప్పారు. అయితే ఇక్కడ ఒక మిషన్ గమనించాలి ప్రియమైన బిడ్డలారా. వ్యతిరేకంగా చెప్పినటువంటి వారు మాటలు వీరు విన్నారు, వ్యతిరేకంగా చెప్పినటువంటి మాటలు వీరు విన్నారు, పాజిటివ్గా చెప్పినటువంటి మాటలు వీరు వినలేదు. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి మనం, ఏంటంటే దేవుడు నిన్ను నడిపిస్తానని, పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకుని వెళ్తానని ఐగుప్తులోంచి నిన్ను విడిపించాడు. అంతవరకు బాగుంది. బాగున్న తర్వాత నువ్వు ఎవరిని లెక్క చేయాలి? శత్రువులను లెక్క చేయాలా? అనాకీలను లెక్క చేయాలా? బలవంతులు అన్నటువంటి వారిని లెక్క చేయాలా? వారు చాలా బలాజ్యులు అన్నటువంటి మాటలను లెక్క చేయాలా? లేదంటే ఇంకొక పక్క నిన్ను రక్షించినటువంటి దేవుడిని నువ్వు లెక్క చేయాలి. ఈ రోజున మనము అవిశ్వాసంలో కూరుకుపోవడానికి కారణం ఏంటో తెలుసండి. మనము దేవుడు ఎన్ని అద్భుతాల కార్యాలు మన జనం చేసినా కానీ, ఇప్పటి వరకు ఆయన అనేకమైన మేళ్లు చేసినా కానీ, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకున్నటువంటి ప్రతి అవసరతను తీర్చి, ప్రతి అక్రతను తీర్చి మనల్ని నడిపిస్తున్నప్పుడు కూడా ఇలాగే ఈ 10 మంది చెప్పినటువంటి మాటలను బట్టి ఎలాగైతే ఇశ్రాయేలీలు వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచన చేశారో, మనము కూడా వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తూ ఉంటాం. అవిశ్వాసంలో మనము ముందుకు వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళకుండా విశ్వాసంలో ముందుకెళ్ళడం మానేసి అవిశ్వాసంలో ముందుకు కొట్టుకుపోతూ ఉంటాం. మనం ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేల్ జనాంగాన్ని జ్ఞాపకం చేసుకున్న మనము మన జీవితాలు కూడా ఎలాగున్నాయి ఒక్కసారి మనం గుర్తు పెట్టుకోవాలి. దేవుడు అరణ్యంలో వారిని ఎన్ని సంవత్సరాలు నడిపించాడమ్మా? దేవుడు అరణ్యంలో ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 సంవత్సరాలు నడిపించాడు. కానీ ఈ 40 సంవత్సరాలు నడిపించడానికి కారణం ఏంటో తెలుసండి? కారణం ఏం లేదండి. ఈ 10 మంది చెప్పినటువంటి మాటలు వీరు విన్నారు కనుక, 10 మంది చెప్పిన మాటలు వీరు విన్నారు కనుక, విన్నటువంటి వారందరిని కూడా 40 దినానికి 1 సంవత్సరం చెప్పున 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో వారిని నడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం 34వ వచనం చూడండి. 14వ అధ్యాయం 34వ వచనం చూడండి ఒకసారి. మీరు ఆ దేశంను సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చెప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్లు మీరు తెలుసుకొందురు. ఎంత ఆశ్చర్యం అండి! అవిధేయత ఎలాగుంటుందో తెలుసండి. దేవుని ఎడల మనం అవిధేయత చూపించామనుకోండి, నువ్వెంత అవిధేయత చూపిస్తావో దానికంటే 100 రెట్లు దేవుడు నీ మీదకు వచ్చే ఆశీర్వాదాలను తీసివేస్తూ ఉంటాడు. అంతే. నువ్వు అవిధేయత చూపించావా, నీ మీదకు వచ్చే ఆశీర్వాదాలు ఎంత అవిధేయత చూపిస్తే అన్ని దినాలు, అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు అవి వెనుకకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం గమనించవలసిందేంటి? దేవుడు మమ్మలను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తానని ఐగుప్తుల నుంచి మా కన్నీరును చూసి, మా బాధను చూసి, మా వేదనను చూసి మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసి రాజును భయపెట్టి మమ్మలను ఐగుప్తుల నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. రెండవది, మొట్టమొదటిగా ఎర్ర సముద్రం అడ్డొస్తే 2 పాయలుగా చీల్చి 6 నెలలు మమ్మల్ని నడిపించాడు.
దాహం వేస్తుందంటే బండను తీర్చి దాహము తీర్చాడు. ఆకలి వేస్తుందంటే మన్నాను కురిపించి ఆకలిని తీరుస్తున్నాడు. ఇంకోటి ఏంటి, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా మేఘ స్తంభలను అగ్ని స్తంభాలను మమ్మల్ని నడిపిస్తున్నాడు. మాంసం కావాలంటే పూరెల నుండి దేవుడు మాంసాన్ని ఇచ్చాడు, పూరెలు రప్పించి. ఎంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు అనాకీలను చంపలేడా? ఆ దేశం మీద మనకి జయం కలిగించలేడా? దేవుని మీద మన నమ్మిక ఉంటే ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు కదా, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయలేగా, ప్రభువా ఆ దేశాన్ని మాకు ఇస్తానని వాగ్దానం చేసావు కనుక ఆ దేశాన్ని మాకు దయచేయి ప్రభువా. నేను ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయడం మానేసి ఈ 10 మంది తీసుకొచ్చినటువంటి చూడండి, చెడ్డ సమాచారాన్ని బట్టి వారు ఏయో గొప్పగా చెప్పాలని చెప్పేశారు. వాళ్ళు మేము పలానాను చూసాం, మరి చాలా ఇతరుగా ఉన్నారు, పలానాను చూసాం, చాలా గొప్పగా ఉన్నారు అని వాళ్ళు చెప్తుంటే మనం ఏం బేరేజ్ చేసుకోవాలి? ఈ రోజున విశ్వాసులను మనం ఏం బేరు చేసుకోవాలి? సాతాను గడు ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా ఎన్ని కష్టాలు మనకు పెడుతున్నా వాడి కంటే బలవంతుడు మన దేవుడని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ, తీర్చలేని ఇబ్బందులు పెట్టినా కానీ, మనం వల్ల కానీ ఇబ్బందులు పెట్టినా కానీ, వల్ల కానీ కష్టాలు వాడు మనకి మీదకి పంపిస్తున్నా కానీ ప్రియమైన బిడ్డలారా, మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, వీడు కంటే నా దేవుడు 1000 రెట్లు గొప్పవాడని మనం జ్ఞాపకం చేసుకున్న రోజున దేవుడు మనల్ని సమస్యల నుంచి దేవుడు మనలను విడిపిస్తాడు. ఈ 10 మంది చెప్పిన మాట పట్టుకుంటున్నారు కానీ దేవుడు చేసిన అద్భుత కార్యాలు వీరు మనసులో ఉంచుకోకుండా చెరిపేశారు. ఒక్కొక్కసారి మనకు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మనకు గుర్తుకురావు, దేవుడు చేసిన మేలులు మనకు గుర్తుకురావు. మనకున్నటువంటి సమస్యలన్నింటిలో కూడా దేవుడు విడిపిస్తూ నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నా కానీ ఏదైనా చిన్న సమస్య మనకు వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలు జనాంగం గోల పెట్టినప్పుడు, ఇశ్రాయేలు జనాంగం ఏడుస్తున్నట్లు కన్నీరు పెట్టుకుని దుఃఖిస్తూ రొమ్ములు కొట్టుకుంటూ మేము వెనక్కి వెళ్ళిపోతాం నాయనా అంటున్నారు. మోషే నాయకుడు వేరే నాయకుడిని ఏర్పాటు చేసుకుని మేము వెనకకు వెళ్ళిపోతాం అంటున్నారు. ఎంత దౌర్భాగ్యం స్థితి అండి ఇది, ఎంత దౌర్భాగ్యం ఇది ప్రియమైన బిడ్డలారా. అట్టి దౌర్భాగ్యం స్థితిలో ఇశ్రాయేలు జనాంగం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారే కాదు, మనం కూడా ఈ రోజులో అవిశ్వాసంతో ఉంటున్నాము, విశ్వాసం లేకుండా ఉంటున్నాము. ఏంటంటే ఎవరో ఏదో చెప్పినటువంటి మాటను బట్టి మనం ఏం చేస్తున్నామండి, చాలా అవిశ్వాసాలు కూరుకుపోతున్నాం. ఈ రోజున మన జీవితాల్లో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరగకపోవడానికి కారణం ఎవరో కాదండి, ఎవరో కాదు, మన జీవితాల్లో మనమే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరగకుండా మనమే అడ్డుపడిపోతున్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పిన మాట చూస్తే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. చూడండి 29వ వచ్చింది చూడండి, 26 నుంచి చదవండి. 26 నుంచి 14వ అధ్యాయం 26 చూస్తే, మరి యెహోవా మోషే అహరోనులను ఎలాగో సెలవిచ్చు, నాకు విరోధంగా సొనుగుచుండు ఈ చెడ్డ సమాచారమును నేను ఎంతవరకు సహింపవలను? వాళ్ళు చెప్పే చెడ్డ సమాచారాన్ని ఎంతవరకు సహించాలి? చెడ్డ సమాచారం మీరు వింటున్నారు కానీ నేను చెప్పిన మంచి సమాచారం మీరు వినడం లేదు. కానాన్ని మీకు ఇస్తానంటే మీరు నమ్మడం లేదు. వాళ్ళు ఎవరో గొప్పలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళు మనం జయించలేమని 10 మంది చెప్పిన చెడ్డ సమాచారం మీరు వింటున్నారు కానీ నేను చెప్పిన సమాచారం మీరు వింటలేదు అంటున్నాడు దేవుడు. ఇక్కడ నేను ఎంతవరకు సహించవలను? ఇశ్రాయేలు నాకు విరోధంగా సొనుగుచున్న సొనుగులను నేను విని ఉన్నాను. నీవు వారితో యెహోవాకు ఏదనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేది. మీ శవములు అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చెప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా శనిగిరి వారందరూ రాలిపోదురు. యుపుణ్య కుమారుడైన కాలేబును నూను కుమారుని యెహోషువాయు తప్ప మిమ్మల్ని ఎవరైతే 20 సంవత్సరాలు పైబడి దేవుని శనిగులు అందరూ కూడా ఎక్కడ రాలిపోతారంటండి? అరణ్యంలో రాలిపోతారు. అసలు మీరు నమ్మరు కానీ ఐగుప్తుల నుంచి కానానికి వెళ్ళేటువంటి ప్రయాణం మా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. కానీ వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి కారణం ఏంటో తెలిసింది. దేవునిని సనిగి దేవునిని గొణిగి సనిగి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను బట్టి 40 సంవత్సరాలు కూడా అరణ్యంలో వేరిన దేవుడు అక్కడక్కడే తిప్పాడు. మీరు జంగారెడ్డి వదిలి వెళ్ళాలనుకున్నారు మీరు, కానీ దారి తెలవలేదు.
జంగడులోనే తిరుగుతున్నారు. ఏమవుతారు? ఎక్కడికి వెళ్తారు? ఇంకా అక్కడే ఉంటారు కదా. ఈయన 20 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఈ 40 సంవత్సరాలు అందరూ చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత వారికి పుట్టినట్టు పిల్లలు మాత్రం కానానులో ప్రవేశించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 33 వచనం, మీ శవములు ఈ అరణ్యములోనే క్షేమగు వరకు మీ పిల్లలు అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడొచ్చు, మీ వ్యభిచార శిక్షను భరించెదరు. ఈ శిక్ష ఎక్కడిది? తండ్రులు తల్లులు ఏదైతే దేవుని యొక్క శక్తిని తెలియక, దేవుని మహిమను తెలియక 10 మంది చెప్పినటువంటి చెడ్డ సమాచారం బట్టి కొల్లుని ఏడ్చారో, దేవుని దూషించారో, దేవుని తృణీకరించారో, ఆ తృణీకరణను బట్టి ప్రియదినబడ్డారా 40 సంవత్సరాల వారి పిల్లలు అరణ్యంలోని తిరిగారంట. అందుకే శవముల అరణ్యంలో క్షేమము, మీ పిల్లలు అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడచ్చు, మీ వ్యభిచార శిక్షను భరించెదరు. 34, మీరు ఆ దేశంను సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము, దినమునకు 1 సంవత్సరము చెప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసి వేసినట్లుగా తెలుసు. రోసి వేసినట్టు తోసి వేసినట్లుగా, మిమ్మలను విడిచిపెట్టినట్లుగా మీరు కనుగొంటారు అన్నాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటాం అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనాంగం నడిచారు. ఇశ్రాయేల్ జనాంగం 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు అని చెప్పుకుంటూ ఉంటాం. 40 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి కారణం ఏంటి? వారు దేవుని మీద శనగనందుకు 40 సంవత్సరాల కాలము అరణ్యంలోనే తిరిగి 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 వారు రాలిపోయారు. ఈ 40 సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేగు చూడడానికి వెళ్ళినటువంటి 12 గోత్రాల నుంచి 12 మంది వెళ్ళారు. వెళ్ళిన 12 మందిలో 10 మంది చెప్పినటువంటి చెడ్డ సమాచారం బట్టి ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని శోధించినందుకు, దేవునిని విసిగించినందుకు, ప్రియమైన బిడ్డలారా 40 దినాలను దేవుడు ఏం చేశాడండి? 40 సంవత్సరాలుగా మార్చి, 40 దినాలకి దినానికి 1 సంవత్సరం చెప్పున 40 సంవత్సరాలు చేసి 40 సంవత్సరాల అరణ్యంలో వారు తిరిగేలాగా దేవుడు వారి మీద ఉగ్రతను పంపించాడు. ఈ సందర్భం ఒక మాట అనొచ్చు, అదేంటండి? కరుణించే దేవుడు కదా, కనికరించే దేవుడు కదా, మరి పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపిస్తానన్నాడు కదా, మరి నడిపించకుండా అరణ్యంలోనే ఎందుకు చనిపోయారు వీళ్ళు అని అనొచ్చు. కానీ ప్రియమైన బిడ్డలారా, నడిపిస్తాను అన్నప్పుడు ప్రభు నడిపించు అనాలి. నువ్వే నడిపిస్తావు, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు చాలా గట్టివారు, మా మీద యుద్ధం చేసి మమ్మల్ని చంపేస్తారు కనుక మేము వెనక్కి వెళ్ళిపోతాం అండవేంటి? అంతే కదా. నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలని అనుకున్నావు, వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ సావడం ఎందుకు, వెనక్కి వెళ్ళి ఐగుప్తులు చచ్చిపోతాం అనుకున్నావు, ఐగుప్తులు చనిపోవడం ఎందుకు అని చెప్పి అరణ్యంలో దేవుడు వారిని మరణింప చేశాడు, శిక్షకు దేవుడు గురి చేశాడు. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, 10 మంది చెప్పినటువంటి చెడ్డ సమాచారాన్ని వారు విన్నారు, కానీ దేవుడి మాటను వారు లక్ష్య పెట్టలేకపోయారు. ఈ రోజున మనం కూడా దేవుని మాటను లక్ష్య పెట్టడం లేదు, దేవుని వాగ్దానాలను లక్ష్య పెట్టడం లేదు, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను కూడా మనము జ్ఞాపకం తెచ్చుకోవడం లేదు. ఎన్ని దేవుడి ఆశీర్వాదాలు మనకి ఇవ్వలేదు, ఎన్నిసార్లు దేవుడు మేలులతో మనం నింపలేదు, ఎన్ని కష్టాలు వస్తే, ఎన్ని కడగళ్ళు వస్తే, కన్నీరు విడిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు మేలు చేయలేదు. కొత్త ప్రాబ్లం ఏదైనా వచ్చేసరికి మనం వెంటనే పాతి మనము మర్చిపోతాం. ఏంటి ప్రభు మళ్ళా వచ్చేసి నాకు ఇది వస్తుంది, వస్తే తప్పించేవాడు ఉన్నాడు, నీకు బయట వారికి లేడు తప్పించేవాడు, నీకు తప్పించే దేవుడు ఉన్నాడు. నీ దేవుడు తప్పించేవాడు, విడిపించేవాడు, నడిపించేవాడు, నిన్ను రక్షించేవాడు. ఆయన మరణము నుంచి కూడా తప్పించగలిగిన శక్తిమంతుడు మన దేవునికి ఉన్నటువంటి గొప్ప బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి మీరు అదే జ్ఞాపకం చేసుకోవాలి. శనగిన వారు అరణ్యంలో రాలిపోయారు, శనగన వారు మాత్రము పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు వెళ్ళారు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తున్నాడు, కానానులోనికి వారిని దేవుడు నడిపించాడు. కాలేబుకు ఉంది ఆ విశ్వాసము, యెహోషువకు కూడా ఆ విశ్వాసం ఉంది. మరి నీకు నాకు ఆ విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే పాలు తేనెలు ప్రవహించే దేశం, పరలోక రాజ్యం చేర్చుతాడు కదా. మనం ఏంటంటే చిన్న సమస్య వచ్చినప్పుడు కృంగిపోకూడదు, భయపడకూడదు, దేవుని సన్నిధి మోకరించి ప్రభువా నువ్వు చేసేవాడు, నువ్వు ఉన్నావనైనా. వాడు ఎంత పెద్ద కొండను నా ముందు కట్టినా, ఎంత పెద్ద సమస్యను నా ముందు వాడు ఉంచినా, ప్రభువా దాన్ని తొలగించగలిగిన శక్తిమంతుడు నువ్వే. వాడుకున్న బలము కంటే గొప్పదైన బలము నీదేనైనా, వాడుకున్నటువంటి యుక్తుల కంటే వాటి నుంచి తప్పించగలిగిన శక్తిమంతుడు నీవేనైనా అని చెప్పి మన విశ్వాసంతో కనుక మనం ముందుకు వెళ్తుంటే, ప్రార్థన చేస్తుంటే ప్రియజన పడ్డారు, దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు,
మనల్ని కష్టాలు కూడా నడిపించాలని ఆయన ఎన్నుకోడు. ఆయనని ఎప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తారో, అవిశ్వాసంతో ఉంటారో, నిర్లక్ష్యంతో ఉంటారో వారికి తప్ప శ్రమలు, దేవుని నమ్మి విశ్వాసం వచ్చిన వారికి ఎటువంటి ఆపదలు రావు, కష్టాలు రావు, ఇరుకులు రావు. ఒకవేళ వచ్చినా వాటి నుంచి తప్పించి మనకు మేలు చేసేటటువంటి దేవుడే గాని మన దేవుడు మనలను మరణానికి అప్పగించేవాడు కాదు. ఈ సందర్భం ఒక విషయం జ్ఞాపకం చేస్తానండి. సాతానుడు యోబును శోధించడానికి ఇష్టపడ్డాడు. యోబును శోధించడానికి ఇష్టపడిన తర్వాత యోబు దగ్గరికి సాతాను గారు వెళ్తుంటే దేవుడు వెంటనే సాతాను గారిని పిలిచి మరొక మాట చెప్పాడు, యోబు ప్రాణము మాత్రము నీవు ముట్టుకోవద్దు, తస్మత్ జాగ్రత్త అన్నాడు. అని అంత ఆశ్చర్యం. మనలో నశింపజేయడం దేవుడు ఇష్టపడ్డండి. నువ్వు శోధించానన్నా శోధించు, నా బిడ్డ భక్తి పరురాలు, నా బిడ్డ భక్తి కలిగిన వాడు, నువ్వెంత శోధించినా ఎంత శ్రమలు పెట్టినా కానీ నిలబడతాడు కానీ పడిపోవడం. నా బిడ్డను కాపాడేది నేనని నా బిడ్డకు తెలుసు అంటాడు దేవుడు. మరి నీవు అవిశ్వాసంలో ఉండిపోయావు అనుకోండి, విశ్వాసాన్ని విడిచిపెట్టేసావు అనుకోండి, అది ఎవరికి? దేవునికే అవమానం, సాతానికి అది జయం. మనకి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేస్తాం, ఇశ్రాయేల్ జనాంగం ఏడ్చి గొల్లోలు పెట్టి దేవుణ్ణి విసిగించారు, దేవుని శనిగారు, అరణ్యంలో రాలిపోయారు. 40 దినాల వేగు చూసేటటువంటి దినాలను దేవుడు అరణ్యంలో వారిని నమ్మిన వారిని కాదు, నమ్మని వారిని 40 సంవత్సరాల అరణ్యంలోనే తిప్పాడు. అరణ్యంలోనే వారు రాలిపోయారు, మిగిలిన వారు కానానులోనికి వారు ప్రవేశించారు. ఈ రోజున మనము దేవుని అందు విశ్వాసం ఉంచుదాం. సాతాను ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని శోధనలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటికంటే మన దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. కనుక అటు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుని మనం విశ్వసించాం కనుక, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన చెంత ఉందాం, ఆయన చాటును దాక్కుందాం, ఆయనతో పాటు నడుద్దాం. మనకున్న ప్రతి సమస్యను తీర్చేవాడు ఆయనేనని విశ్వసించి నమ్మికతో మనం ముందుకు సాగుదాం. అప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదించి మనలను మంచి మార్గంలో నడిపిస్తాడు, శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. అలాగే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుని దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఈ రాత్రి మనము మరి చెడ్డ సమాచారం చెప్పినటువంటి 10 మంది నమ్మి వారు ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అరణ్యంలో రాలిపోయారు. మంచి సమాచారం చెప్పినటువంటి యెహోషువ, కాలేబు యొక్క మాటను వారు నమ్మలేకపోయారు. కానీ వారికంటే నిత్యమైన దేవుడు, శ్రేష్టమైన దేవుడు మనకున్నాడు కనుక దేవుని యందు నమ్మిక ఉంచుదాం. ఆ నమ్మికతో మనం ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఎంతవరకు కూడుకలో ఉండి మాతో మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రం తండ్రి. నిజమునైనా నీ అందు విశ్వాసం ఉంచిన వారిని, నమ్మిక ఉంచిన వారిని ఇదిగో ప్రభు కాపాడి రక్షించి భద్రపరిచే దేవుడు తండ్రి. ఇదిగో నేను ప్రభునని ఇశ్రాయేలు జనాంగము ప్రభునైనా అనాయకులను బట్టి భయపడ్డారు తండ్రినైనా. పాలు తేళ్లు ప్రవహించే దేశులను ప్రవేశింప చేస్తానన్నా కానీ వారు నమ్మలేదు ప్రభునైనా. నేను ప్రభునైనా 10 మంది తెచ్చినటువంటి చెడ్డ సమాచారాన్ని బట్టి వారు దుఃఖించారు, ఏడ్చారు, నిన్ను శోధించారు. నైనా ప్రభు నీ యందునైనా విశ్వాసము లేకుండా ప్రభు మాట్లాడారు తండ్రి. ఇదిగో ప్రభు యెహోషువ, కాలేబులు మాత్రం అయినా నీ యందు విశ్వాసం వచ్చి మనం జయిస్తాము, దేవుడు మనకు దేశాన్ని ఇస్తాడు చెప్పినా కానీ వారు వినలేదు ప్రభునైనా. వారు విన్నటువంటి అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి నేను ప్రభు 40 దినాలు వేగు చూడడానికి ఎలాగైతే వెళ్ళారు, ఆ 40 దినాలు బట్టి 40 సంవత్సరాలుగా మార్చి ఇదిగో ప్రభు ఎవరైతే శనిగారు, ఎవరైతే గొనిగారు, నీ యందు ఎవరైతే అవిశ్వాసంతో జీవించారు వారందరినీ అరణ్య మార్గంలో రాలిపోయేటట్టుగా చేసి మిగిలినటువంటి శాస్త్రాన్ని వారి బిడ్డలను పాలు తేలి ప్రవహించే దేశానికి నేను నడిపించావు తండ్రి. నిజమనైనా మా జీవితాల్లో ప్రభా అవిశ్వాసం ఉంటే నీ కార్యాలు మేము చూడలేము, అపనమ్మిక ఉంటే మీ కార్యాలు మేము చూడలేము ప్రభా. ఇప్పటి వరకునైనా అనేక రీతిలుగా ప్రభా నీ బిడ్డలమైన మమ్మలను, సంఘాన్ని కూడా ప్రభా కాపాడి భద్రపరిచి నడిపించి ఎన్ని సంవత్సరాలుగా ప్రభా మీరు దీవించుకుంటూ వచ్చినందుకే స్తోత్రాలు తండ్రి. మా ముందు ఇంకాను ప్రభా మాకున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి కార్యాన్ని కూడా ప్రభా సఫలం చేసే దేవుడు నీవే అని విశ్వసించి నమ్మి మేము ముందుకు సాగడానికినైనా నీ కృప చూపించండి తండ్రి. ఇదిగోరైన ప్రభా ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని వారి బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. అయినా వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలున్నా, సోదరులున్నా, పక్కనటువంటి సమస్యలను ప్రభా నైనా గుర్తించకుండా దానికంటే నా దేవుడు గొప్పవాడు, దానికంటే నా దేవుడు మహాత్యము కలిగిన వాడు,
అద్భుత కార్యములు చేసే గొప్ప దేవుడు నా దేవుడు అని చెప్పి వారు నమ్మి విశ్వసించి ప్రభునైనా వారికున్న ప్రతి సమస్య నుంచి ఇరుకు నుంచి పొందించిన ప్రభు విడుదల పొందిన క్షేమకరమైన మార్గంలో ఆనందకరమైన జీవితాన్ని ప్రభు జీవించడానికినైనా నీ కృప చూపించండి. కుటుంబంలో సమస్యలైనా ఇదిగో ప్రభువా, మరి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలైనా ప్రభువా, బయట ఉన్న సమస్యలైనా కానీ నేను ప్రభువా, ఉద్యోగంలో ఉన్న సమస్యలైనా, వ్యాపారంలో సమస్యలైనా, చేతి పనిలో ఉన్న సమస్యలైనా కానీ ప్రభువా, వాటిని తప్పించగలిగిన వాడు గొప్ప దేవుడువు నీవేనే సత్యాన్ని వారు గ్రహించుకుని ప్రభు గమనించుకొని ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు జనాంగం విడిపించినప్పుడు నైనా ఎర్ర సముద్ర పాయలు చేసిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, అలాగే బండ నుంచి నీటిని ప్రభు దాహము తీర్చిన దేవుడు, ఆహారం అంటే మన్నాను కురిపించి ఇదిగోనైనా మాంసం అంటే పూలను రప్పించిన దేవుడు, ఇదిగోనైనా గొప్ప దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని విశ్వసించి నమ్మి ముందుకెళ్ళడానికి నేను కృప చూపించండి. ఎవరికి అవసరమైన తీర్చగల గొప్ప దేవుడు నీవే. ఈ రాత్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయినా ప్రభా యవనస్తులని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, చిన్నపిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నేను ప్రభా వృద్ధాపులు ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వివాహం కావాల్సిన బిడ్డల వరకు మరొకసారి ప్రార్థిస్తున్నాం. దేవా మీ కృప చూపించి కనికరం చూపించండి ప్రభా. మార్గాలు తెలియచేయండి ప్రభునైనా. నైనా మాలో ఉన్న లోపాలను క్షమించండి, మాలో అపరాధాలను క్షమించండి, మాలో పాపాలను ప్రభునైనా క్షమించండి ప్రభువా. నైనా నీ చిత్తమైతే నేను ప్రభా త్వరగా ప్రభువా వివాహాలు కావడానికి కృప చూపించండి. నైనా ఉద్యోగం లేని వారికి బిడ్డలకు ఉద్యోగము, చేతి పని లేని వారికి చేతి పని, ఎవరైతే కుటుంబాలలో నలిగిపోతున్నారో ప్రభునైనా, సంసార జీవితంలో నలిగిపోతున్నారో ప్రభువా, భార్యాభర్తల మధ్య ప్రభు నలిగిపోయే సమస్యలు ఏదైతే ఎవరేమంటే నేను ప్రభువా నీ చిత్తము చెప్పు, నీ కనికరము చెప్పిన ప్రభు తొలగించి ఈ రాత్రి యేసయ్యా నీ నామాలు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా నీ నామమును బట్టి వారికి విడుదల కలిగించండి తండ్రి. అనారోగ్యం ఉన్న బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చండి తండ్రి. సాతాను శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి విడుదల కలిగించండి తండ్రి. నైనా ఈ రాత్రి శనివారపు ప్రార్థన కొడుకుల ప్రభా ఎవరైతే పాల పంపులు పొందారో నైనా వారందరినీ కూడా ప్రభా నేను దక్షిణాస్తం చాచి గాయపడినాస్తం చాచి నేను ప్రభా ముట్టి వారికి ఉన్న ప్రతి అక్రత అవసరత మీరే తీర్చండి తండ్రి. రానటువంటి బిడ్డలకు మరొక అవకాశం దయచేయండి ప్రభునైనా. మేము వర్షాకాలంలో ప్రవేశించాం కదా నైనా, వర్షాకాలంలో వచ్చేటువంటి ఎటువంటి అనారోగ్యం ప్రభా నీ బిడ్డలను తాకకుండా వారి చుట్టూ కంచి వేసి కాపుదల దయచేయండి ప్రభా. స్కూల్స్ తెరిచాను నైనా, స్కూల్కి వెళ్తే బిడ్డలు బట్టి నేను ప్రభా చదువుతున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్న వారికి మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేయండి ప్రభునైనా. చదువులో మంచి విజ్ఞానం దయచేసి ప్రభా ముందు తరగతికి చక్కగా వెళ్ళడానికి నేను కృప చూపించండి. అటు రీతిగానే ప్రభునైనా ఈ సమయం ముందు మా దేశాన్ని, మా ప్రాంతాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా ఇదిగో ప్రభా ఎవరైతే అక్రత కలిగినైనా ఇదని ప్రభు ఈ సమస్యలో ప్రభు వర్షాకాలంలో ప్రభు చాలా మందికి నైనా ఏ ఊర్లోనూ కూడా కరెంట్లు ఉండవు, తాగడానికి నీళ్లు ఉండవు, నైనా కట్టుకోవడానికి బట్టలు ఉండవు, వస్త్రం నిలవడానికి కూడా ఇల్లు లేనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి ప్రభునైనా. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆ ప్రాంతాలను మీరు దీవించండి తండ్రి. అటు రీతిగానే ప్రభునైనా మరి రేపటి దినమున మరల ఇటు రీతిగా కూడుకుని నేను స్తుతించేంత వరకు మీ కాపుదలు తెచ్చేయండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను వారి కుటుంబాలలో క్షేమాన్ని దయచేయండి, వారి కుటుంబాలలో ఆరోగ్యం దయచేయండి, వారి కుటుంబాల్లో ప్రతి సమస్య నుంచి వారికి విడుదల కలిగించండి నైనా. ఈ రాత్రి నేను ప్రభు వారు రక్షింపబడ్డానికి నైనా, వారు మేలు పొందుకోవడానికి నైనా మీ కృప చూపించండి తండ్రి. మరి మీకు ప్రభునైనా మరి రాత్రి ప్రభు నీ సన్నిధానంలో కూడుకుని స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నీ సన్నిధానంలో నీ వాక్యం చేత ప్రభు మేము తృప్తి పొందడానికి, మరలా మా అవస్థల కొరకు ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రార్థనలకు ఇచ్చండి. రేపటి దినమున మరొక్కసారి నీ పాద సన్నిధిలో కూడుకున్న భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశ రక్తమే ఇచ్చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.